శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషీ చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం. హరి ఓం. పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పరమ ప్రఖ్యాతి వహించినటువంటి కాండ. ఎటువంటి ఆపదలు కలిగినప్పటికీ, ఎటువంటి క్లిష్ట సమయం ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిస్థితిని అధిగమించాలి అనుకున్న వాళ్ళు పారాయణ చేసేటటువంటి కాండ సుందరకాండ. అలాగే ఉపాసన విషయమై అనేకమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగిన వారు చదివేటటువంటి కాండ సుందరకాండ. కేవలం పారాయణ చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి కాండ సుందరకాండ. అసలు జాతకంలో మృత్యువు తరువుకొచ్చేస్తుంటే, ఏదో ప్రమాదం జరిగి అపమృత్యువు ఏర్పడవలసినటువంటి పరిస్థితిలో కూడా సుందరకాండ పారాయణ చేసిన, సుందరకాండ చదువుకున్న, సుందరకాండ విన్న తప్పకుండా అంత గొప్ప మృత్యువు కూడా తొలగిపోతుంది అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపణం చేసినటువంటి కాండ సుందరకాండ. అందుకే లోకంలో విజ్ఞులైనటువంటి వారు ఒక మాట చెప్తారు. అసలు వాంగ్మయంలో అత్యంత శక్తివంతమైనటువంటివి ఏవైనా ఉంటే రెండిటినే చెప్తారు. ఒకటి సుందరకాండ, రెండు సౌందర్యలహరి. ఈ రెండిటి తర్వాతే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ రెండిటికన్నా కూడా ఇంకా శక్తివంతమైనటువంటిది, చదివినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది వేరొకటి ఉంటుంది అని అభిజ్ఞులైనటువంటి వారు ప్రతిపాదన చెయ్యలేదు. అంత శక్తివంతమైనటువంటి వాంగ్మయంతో, అటువంటి శ్లోకాలతో, మంత్రపూరితమైనటువంటి బీజాక్షరములతో కూడుకున్నటువంటి కాండ సుందరకాండ. శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి రచన చేసినప్పుడు కాండలకి నిర్ణయం చేసి కాండల పేర్లు పెట్టేటప్పుడు ఒక మాట ప్రస్తావన చేశారు.
ఇతర కవులు కావ్యాల్ని రచన చేసేటప్పుడు పేరు ఎలా పెట్టాలి అనేటటువంటి దాన్ని మార్గదర్శనం చేయడానికి వీలుగా నేను ఈ కాండలకి పేరుంచుతున్నాను అన్నారు. ఆయన ఎక్కడా ప్రథమ కాండ, ద్వితీయ కాండ, తృతీయ కాండ అలా అనలేదు. అలా అనకుండా మొట్టమొదటి కాండని బాలకాండ అన్నారు, రెండవ కాండని అయోధ్యకాండ అన్నారు. బాలకాండాన్ని మొదటి కాండ అనడానికి కారణం, ఒకవేళ రామచంద్రమూర్తి యొక్క బాల్యాన్ని వర్ణించినదైతే తరువాతి కాండ అయోధ్యకాండ కాకూడదు. ఎందుకంటే వయస్సుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నది నిజమైతే రామాయణ నాయకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క బాల్యము, యవ్వనము ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ కావ్యాన్ని విభాగం చేసినట్టుంటే అప్పుడు బాలకాండ తర్వాత రావలసినటువంటి కాండ తరుణకాండ. ఎందుకంటే ఆయన యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి. కానీ మహర్షి బాలకాండ తర్వాత తరుణకాండ అని చెప్పలేదు, అయోధ్యకాండ అన్నారు. పోనీ ఏదో అది ఒక రాజ్యంలోనే జరిగింది. అయోధ్యానగరంలోనే రామచంద్రమూర్తి పుట్టాడు, అయోధ్యానగరంలోనే విద్యాభ్యాసం చేశాడు, అయోధ్యానగరంలోనే ఆయన బాల్యం గడిచింది. అందుకని ఇక మళ్ళీ అయోధ్య అనవలసిన అవసరం లేకుండా బాలకాండ అని రెండవ కాండ అయోధ్యకాండ అన్నారు. అంటే సరే, ఆయన ఏ ప్రదేశంలో ఉన్నారు అన్నదాన్ని బట్టి కాండల పేరు నిర్ణయం చేశారు అని అనుకున్నాం అనుకోండి, అది ఎక్కడ వరకు బాగుంటుంది అంటే కేవలంగా అయోధ్యలో ఉన్నంతకాలం అయోధ్యకాండ, అరణ్యంలోకి వెడితే అరణ్యకాండ, కిష్కింధకి వెడితే కిష్కింధకాండ. మరి తరువాతి కాండ సుందరకాండ ఎందుకైంది? అది సుందరకాండ కాకూడదు. అప్పుడు అది యుద్ధకాండతో కలిపి లంకాకాండ కావాలి. ఎందుకంటే లంకాపట్టణంలో రామచంద్రమూర్తి ఉన్నారు కాబట్టి. కానీ అక్కడ చివర ఉన్నటువంటి రెండు కాండలు ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి ఆ పేర్లు ఉంచబడలేదు. అంటే మహర్షి ఉద్దేశ్యం అయోధ్యకాండ అన్నది ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి, రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నారు అన్నదాన్ని బట్టి నిర్ణయం చెయ్యాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు. ఆ కాండల పేర్లు పెట్టడంలోనే ఏదో రహస్యాన్ని దాస్తున్నారు. అందుకే మిగిలిన కవులకందరికీ కూడా నేను మార్గనిర్దేశనం చేస్తున్నాను. ఏ కాండకి ఏ పేరు ఎలా పెట్టాలి అన్నది రామాయణంలో కాండల యొక్క పేర్లు ఉంచడంలో నేను ఆవిష్కరించాను అన్నారు. ఇది ఇతరులైనటువంటి కవులు తరువాతి కాలంలో వాంగ్మయాన్ని ఇచ్చినప్పుడు ఆదర్శంగా తీసుకొని పేర్లు ఎలా ఉంచాలో నేర్చుకుంటారు అన్నారు. ఏమిటి మహర్షి యొక్క మనస్సులోని మాట? ఎందుచేతనంటే మీరు ఎలా అన్వయం చేసినా సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన హృదయం ఏమిటి అన్నది ఆవిష్కరించడం కష్టమవుతుంటుంది. నిజానికి ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే బాలకాండ అని ఎందుకన్నారంటే, ఒక వ్యక్తి బాలుడిగా ఉన్నప్పుడు చేసేటటువంటి పని గురువుగారి దగ్గర కూర్చుంటాడు. గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు చెప్పినటువంటి శాస్త్రాన్నంతటినీ కూడా అభ్యాసం చేసి వేదము పరమ ప్రమాణము అనేటటువంటి నిర్ణయాన్ని పొంది ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుష్ఠించినటువంటి కారణం చేత ఎలా సర్వతోముఖంగా క్షేమాన్ని, భద్రతని, ఐహిక ఆముష్మిక సుఖములను పొందవచ్చో నిర్ణయం చేసుకుంటాడు. చేసుకొని మనసులో దాని మీద తిరుగులేనటువంటి విశ్వాసాన్ని పొందుతాడు. అలా గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకున్నటువంటి కారణం చేత శాస్త్రం మీద విశేషమైనటువంటి విశ్వాసమును పొందడానికి యోగ్యమైనటువంటి అవస్థ వర్ణింపబడినటువంటి కాండ కాబట్టి బాలకాండ. అది కేవలం రాముడి బాల్యం కాదు, ఎవరి బాల్యమైనా అలాగే గడుస్తుంది. సనాతన ధర్మంలో ఒక వ్యక్తి పరిఢవిల్లేటటువంటి క్రమం ఎలా ఉంటుంది అన్నది రామాయణంలో నిర్దేశించారు. ఎందుకని అంటే శ్రీరామాయణం వేదోపబృంహణం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని చెప్పారు. వేదమే శ్రీరామాయణంగా భూమి మీద నడయాడింది. అయినప్పుడు వేదము యొక్క హృదయం ఎలా ఉంటుందో రామాయణంలో కాండల యొక్క నిర్ణయం కూడా అలాగే జరగాలి. ఒక వ్యక్తి బాల్యంలో గురువుగారిని ఆశ్రయించి శాస్త్రమునందు శ్రద్ధ పొందేటటువంటి క్రమాన్ని ఆవిష్కరించినటువంటి కాండ బాలకాండ. ఇక రెండవ కాండ అయోధ్యకాండ. అయోధ్య అంటే జయింప శక్యము కానిది అని అర్థం. దేని చేత జయింప శక్యము కానిది
అంటే బాల్యంలో ఏ శాస్త్రాన్ని గురువుగారి దగ్గర అభ్యాసం చేశాడో ఆ శాస్త్రాన్నే మళ్ళీ తాను గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటాడు. అలా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని కామాన్ని అర్థాన్ని ధర్మంతో ముడివేసి హృదయాన్ని భగవంతుని యొక్క దేవాలయంగా మార్చుకుని దుష్టమైనటువంటి ఆలోచనలు అందులో ప్రవేశించడానికి వీలులేని దుర్భేద్యమైనటువంటి కోటగా నిర్మాణం చేసుకునేటటువంటి ప్రయత్నము జరిగేటటువంటి కాలం కాబట్టి ఆ గృహస్థాశ్రమాన్ని వర్ణించినటువంటి కాండ కాబట్టి ఒక వ్యక్తి హృదయము దుర్భేద్యమైన కోటయై భగవంతునికి దేవాలయంగా మారవలసినటువంటి ఆవశ్యకతని వర్ణించిన కాండ కాబట్టి అయోధ్యకాండ. మూడవది అరణ్యకాండ. అరణ్యకాండ ఎందుకైంది అంటే గృహస్థాశ్రమంలో ఉండి బిడ్డల్ని కన్న తర్వాత ఆ బిడ్డలు ఒక యోగ్యమైనటువంటి వయస్సుని పొంది వాళ్ళు పొందవలసినటువంటి సంస్కారములు పొందిన తరువాత ఆ బిడ్డలు ఒక పరిణతిని పొందితే ఇక వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కబెట్టుకోగలరనేటటువంటి స్థితి కలిగిన తరువాత యజమాని వైరాగ్యాన్ని పొందాలి. వైరాగ్యానికి ప్రతీక ఏది అంటే అరణ్యం. అందుకే ఇక వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అరణ్యంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అలా వైరాగ్యాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడతారు అన్నది వేద హృదయాన్ని ఆవిష్కరించడం అరణ్యకాండ. ఇక అరణ్యానికి వెళ్ళి వానప్రస్థంలో ఉన్నటువంటి వ్యక్తి చెయ్యవలసినటువంటి పనిని నిర్ణయించి ఆ సౌందర్యాన్ని ఆవిష్కరించే కాండ కాబట్టి సుందరకాండ. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ వేదంలో చెప్పబడినటువంటి జ్ఞానకాండని ఆత్మవిచారం చేస్తాడు. ఆత్మవిచారం చేసి లోపలే ఉండేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యడానికి అంతర్ముఖ ప్రయాణం మొదలు పెడతాడు. ఇక బాహ్యంలో కదలికలు ఆపేసి ధ్యానమునందు లోపలికి ప్రవేశించి ఈ లోపలే ఉన్నటువంటి ఆ పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని ఆవిష్కరించేటటువంటి కాండ, ఆ ఉపాసన రహస్యములను ఆవిష్కరించేటటువంటి కాండ, సంసారమును తరించేటటువంటి మార్గం ఎలా ఉంటుందో చెప్పేటటువంటి కాండ కాబట్టి అలా ప్రయత్నం చేసినటువంటి యోగి పైకి బాహ్యంలో ఆయన అందంతో సంబంధం లేకుండా ఆయన పైకి ఎంత వికారంగా కనిపించిన ఆత్మ సౌందర్యం ఉన్నవాడెవరో వాడు నిజమైన సుందరుడు. ఎందుచేత అంటే ఆ ఉపాసన బలంతో నిలబడినటువంటి వ్యక్తి యొక్క సౌందర్యం ఆయన తేజస్సుగా ప్రకటనం కావడమే కాదు, ఆయన చిట్ట చివర సీతమ్మలో రాముణ్ణి రాముళ్ళో సీతమ్మని దర్శనం చేసి విశ్వమునందే విశ్వనాథుణ్ణి విశ్వనాథుడు విశ్వము కన్న భిన్నుడు కాడన్న సత్యాన్ని ఎరుకలోనికి తెచ్చుకొని అద్వైతానుభూతి యందు ఓలలాడినప్పుడు పరమసుందరులైనటువంటి సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని తన సౌందర్యాన్ని అభివ్యక్తం చేసినటువంటి మహాసుందరుడిగా, హనుమ ఒక యోగి పుంగవుడిగా ఆత్మదర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా ఒక వ్యక్తి జీవన ప్రస్థానంలో సంసారాన్ని తరించి చిట్ట చివర పరబ్రహ్మ దర్శనానికి ఉపాసనలో అంతర్ముఖ ప్రయాణం ఎలా చేయాలనేటటువంటి మార్గానికి సోపానాలు పరిచిన కాండ కాబట్టి సుందరకాండ అని పేరు పెట్టారు. సుందరకాండ తర్వాత వచ్చేటటువంటి కాండ యుద్ధకాండ. యుద్ధకాండలో ఇక బాహ్యమైనటువంటి సమస్త విషయ వస్తువుల మీద విరక్తిని పొంది ఇక ఏ విధమైనటువంటి అన్యమైన ఆలోచన లోపలికి రాకుండా రాక్షస సంహారం జరిగి లోపల రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడయ్యేటటువంటి కాండ యుద్ధకాండ. తదనంతరం ఇక దేవతలందరూ దేవతా కార్యం పూర్తయిందని సంతోషించేటటువంటి కాండ ఉత్తరకాండ. అంటే వచ్చినటువంటి ప్రయోజనం పూర్తయిపోయి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదు అన్న విషయం నిర్ధారణ అయ్యేటటువంటి కాండ ఉత్తరకాండ. అందుకే మహర్షి పేర్లుంచేటప్పుడు నేను మిగిలిన కవులకు మార్గదర్శనం చేస్తూ పేర్లుంచుతున్నాను అన్నారు. అలా ఉంచాలి అంటే అది కేవలం రామాయణంలో ఉన్నటువంటి కథావస్తువుని బట్టి కాండలకి పేర్లు నిర్ణయం చేస్తే ఎప్పటికీ కూడా అది మిగిలిన వారికి ఆదర్శవంతంగా ఉండే అవకాశం ఉండదు. అందరూ కథాభాగాన్ని బట్టే పేర్లు ఉంచవలసి వచ్చింది. అలా ఆలోచన చేసినప్పుడు అసలు ఆ కాండలలో సుందరకాండ అనేటటువంటి పేరు దగ్గరికి వస్తే తప్ప
ఆయన ఆ కాండలకు పేర్లు ఉంచినటువంటి వైభవం అర్థం కాదు. అందుకే సుందరకాండ అంత గొప్ప కాండ అయింది. కేవలం సుందరకాండ మహర్షి పేర్లుంచినటువంటి క్రమాన్ని బట్టే కాదు, ఎందుచేత సుందరకాండ అయింది అన్నదానికి బహుసుందరమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. అసలు సుందరకాండలో సుందరం కానిదేముంది? సుందరే సుందరో రామ, రాముడి లాంటి సుందరుడు లోకంలో ఉండడు. ఎందుచేతంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఎక్కడైనా లోకంలో ఒక అందమైనటువంటి పురుషుణ్ణి చూసి ఒక స్త్రీ మోహించడం అన్నది లోకంలో సాధారణంగా ఉండేటటువంటి విషయం. కానీ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం ఎంత గొప్పది అంటే, అన్నిటినీ విడిచిపెట్టి పరబ్రహ్మాన్ని చేరుకోవాలని అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసినటువంటి మునులు కూడా రామచంద్రమూర్తి యొక్క దర్శనమైనంత మాత్రం చేత రాముని యొక్క సౌందర్యానికి వశపడి మోహించారు. ఆయన పురుషుడు, మేం పురుషులం అన్న విషయాన్ని కూడా మరిచిపోయారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతటి సుందరాకారుడు. ఆంతరముగా చూస్తే అసలు రాముని యొక్క గుణములు అద్వితీయములు. అందుకే రామాయణ ప్రారంభంలోనే నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి అడుగుతారు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, చారిత్రేణి చ కోయుక్త, సర్వభూతేషు కోహితః, విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః, ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః, కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడు ఈ కాలమునందు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పమన్నారు. ఈ కాలమునందు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడిగా రామచంద్రమూర్తిని ఆనాడు నారదుడు వాల్మీకి మహర్షితో చెప్తే సంక్షేప రామాయణం వచ్చింది. బాహ్యంలో ఎంత అందగాడో ఆంతరమునందు అంత సుగుణాభిరాముడు. అందుకే సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, పరమసుందరి బాలాత్రిపుర సుందరి అయోనిజ. ఆ తల్లి మనుష్యకాంతగా జన్మించినది కాదు. అందుకే రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత మంత్రి అయినటువంటి సుమంత్రుడు అరణ్యానికి వెళ్ళి సీతారాములు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని చూసి తిరిగి వచ్చి కౌసల్యతోటి దశరథుడితోటి మాట్లాడుతున్నప్పుడు ముందు మా కోడలు ఎలా ఉంది అని అడిగారు. కొడుకు కాదు. ఎందుచేత అంటే తన కొడుకుని నమ్ముకుని వచ్చినటువంటి పిల్ల, ఆ పిల్ల సంతోషంగా ఉండగలుగుతోందా అరణ్యంలో అని అడిగితే సుమంత్రుడు అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన, రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అంటాడు అయోధ్యకాండలో. ఆమె సాక్షాత్తు బాలాత్రిపుర సుందరి. ఆ తల్లి లలితాపరాభట్టారిక, ఆమెయే జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అయోనిజ. అందుకే తానే అనసూయమ్మతో చెప్పుకుంది, నేను పుట్టినప్పుడు నేనే పేరుంచుకున్నాను, సీత అని పేరు పెట్టుకున్నాను. అధమే కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ, క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అన్నాడు జనక మహారాజు గారు బాలకాండలో. ఆ సీతమ్మ తల్లి యొక్క చరిత్రని విశ్వామిత్రుడితో చెప్తూ, ఆమెకి పేరు నేను ఉంచలేదు, నేను యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నుతున్నప్పుడు తనంత తాను భూమిలోంచి పైకి లేచింది. ఏదో పద్మావతీదేవిలా మందసంలో లభించలేదు, ఉద్ధిత భూమిని చీల్చుకుని చెట్టు లేచినట్టు పైకి లేచింది. నేను ఆమెని చేత్తో పట్టుకుని, ఈమె నాకు భూమిలోంచి పైకి లేచి లభించింది, ధర్మమునందు ఈమె నాకేమవుతుంది అని నిలబడ్డాను. నిలబడితే అంతరిక్షీచమాగుప్తా ప్రతిమా మానుషీకిలా, అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, ధర్మేణ తనయాతవ, నీకు కుమార్తెగా రావాలని అయోనిజ అయినటువంటి జగన్మాత భూమి నుండి పైకి లేచి నీకు లభించింది, అందుచేత ఈమె ధర్మము చేత నీకు కుమార్తె అని వినపడింది. జనకుని కుమార్తె కాబట్టి జానకి అని పిలిపించుకుంది. కానీ నామ్నా సీతీతి విశ్రుత అన్నాడాయన. నేను ఉంచలేదు, భూమిని చీల్చుకుని నాగేటి చాలు తగిలి పైకొచ్చింది కాబట్టి సీత అన్న పేరుతో ఆమె వర్ధిల్లింది అన్నాడు. అటువంటి జగన్మాత అయోనిజ
ఒక మనుష్య కాంత ఎంత శక్తిని పొందుతుందో పాతివ్రత్యం చేత, భర్తని అనుగమించడం అనేటటువంటిది ఎంత గొప్ప ధర్మమో లోకానికి ఆవిష్కరించడం కోసమని ఆ తల్లి పరమపాతివ్రత్యాన్ని వ్రతంగా చేపట్టింది. మనుష్యకాంతగా వచ్చిన శ్రీరామాయణంలోనే సుందరకాండలో అంటుంది, అసందేశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస అంటుంది. నా భర్త రాముడి అనుజ్ఞ లేదు, లేకపోతే నా పాతివ్రత్య శక్తి చేత నిన్ను బూదికుప్పగా చేసి ఉండేదాన్ని కేవలం నా మాట చేత అంటుంది. అంతటి మహాపాతివ్రత్యాన్ని అవలంబించినటువంటి తల్లి, ఒక పతివ్రత యొక్క శక్తి ఎలా ఉంటుందో చెప్పినటువంటి తల్లి. అందుకే వాల్మీకి మహర్షి నిజానికి రామాయణానికి పెట్టుకున్న పేరు సీతాయాశ్చరితం మహత్, ఇది సీతమ్మ కథ అని చెప్పుకున్నారు. అంతటి సుగుణముల రాశి అయినటువంటి సీతమ్మ యొక్క వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ కాబట్టి ఆ తల్లి పాతివ్రత్యం ఎంత గొప్పదో నిరూపించుకుంది సుందరకాండలో. సుందరకాండ గొప్పతనం ఏమిటంటే, ఒక వ్యక్తి గొప్పతనాన్ని వేరొకరు చెప్పరు, ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు నిరూపించుకుంటారు. హనుమ తానెంత గొప్పవారో తాను నిరూపించుకుంటారు. రామ కథ ఎంత గొప్పదో 1కి 10 మార్లు చెప్పబడి రామ కథ గమనం యొక్క విశేషాన్ని సుందరకాండ నిరూపిస్తుంది. సీతమ్మ తన పాతివ్రత్యం ఎంతటిదో, హనుమ తోకకి నిప్పు పెట్టబడినప్పుడు ఒక్కసారి ఆ తల్లి ప్రతిజ్ఞ చేస్తే వెంటనే అగ్నిహోత్రం కూడా వెన్నముద్దలా అయిపోయింది. తన పాతివ్రత్య ప్రభావాన్ని ఆవిడ నిరూపించుకుంది. ఇలా ఎవరికి వారు తమ వైభవాన్ని నిరూపించుకున్నారు. సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ. కాబట్టి సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత. సీతమ్మ లాంటి సౌందర్యవతి లోకంలో ఎక్కడుంటుంది? కాబట్టి సుందరే సుందరీ సీత. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అసలు సుందరకాండ రసాభాస. ఎందుచేత అంటే, రాముడికి సీతమ్మ పట్ల అనురాగం, సీతమ్మకి రాముడి పట్ల అనురాగం. అందుకని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ రసావిష్కారం. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ రావణాసురుడికి సీతమ్మ యందు ఎనలేని అనురాగం, సీతమ్మకి రావణుని పట్ల ఎనలేని ద్వేషం. అలా పరస్పర విరుద్ధ రసాలు ప్రవహిస్తే రసాభాస అయిందంటారు. రసాభాస అయినటువంటి కాండలో పరమాద్భుతమైనటువంటి పాతివ్రత్య రసము, భక్తి రసము ఆవిష్కరించి 2 విరుద్ధ విషయాల్ని ఆవిష్కరించి లోకానికి ఆదర్శాన్ని నెలకొల్పిన కాండ సుందరకాండ. అందుకే సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం. ఏమి అశోకవనం అసలు! ఆ అశోకవనాన్ని, ఆ కాంచనలంకని, ఆ పుష్పక విమానాన్ని అవి వర్ణిస్తుంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా ఉంటుందా లంకాపట్టణం అనిపిస్తుంది. లంకాపట్టణంలో ఒక కిటికీకి ఉన్న పరదాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోవడం సాధ్యం కాదని పరమ బలంతో హనుమ చూశారు అని రాశారు వాల్మీకి. అంత సౌందర్యాన్ని ఆవిష్కరించినటువంటి కాండ. బాహ్యంలో కాంచనలంక అంత సౌందర్యవంతంగా, అంత విశేషంగా ఉంటుంది. అటువంటి అశోకవనం కాబట్టి సుందరే సుందరే వనం, అలాగే సుందరే సుందరం వనం, సుందరే సుందరం కపిహి. ఆ హనుమ బాహ్యంలో వానరుడు, బాహ్యంలో వానరుడైన స్వామి హనుమ కన్నా సుందరుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఒక పురుషుడు పైకి ఎంత అందంగా ఉన్నా మోసంతో కూడుకున్నటువంటి జీవితంతో ఉన్నవాడు కీర్తింపబడడు. ఎవరి యొక్క జీవితాలు పరమ సౌందర్య భరితములవుతాయి? ఎవరి చిత్రపటం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు? చాలా అందంగా ఉన్నాడన్నవాడి మూర్తి తీసుకొచ్చి పెట్టుకోరు. ఉరప్పంజరం అంతా బయటికి వచ్చేసిన, చీపురు పుల్లల్లా కాళ్ళు అయిపోయినా, ఏదో చిన్న గుడ్డ తీసుకొచ్చి ముడతలు పడేటట్టుగా ఉంచి ముద్ద చేసి అక్కడ పెడితే ఎలా ఉంటాయో అటువంటి మోకాళ్ళు అయిపోయినా, ఆఖరికి ఈ ముఖంలో ఉండేటటువంటి ఎముకలన్నీ పైకి పొడుచుకొచ్చేసిన, విభూతి కూడా 3 రేఖలుగా కాకుండా ఏదో ముద్దగా పెట్టుకుని, ఇంత కుంకం బొట్టు పెట్టుకుని, బక్క చిక్కిపోయిన శరీరంతో సత్యదండాన్ని పట్టుకున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారా?
లోకాన్ని మోసం చేసినటువంటి వాడు ఒకడు అందంగా ఉన్నాడని వాడి మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారా? అంటే అందమనేటటువంటిది, సౌందర్యం అనేటటువంటిది శరీరం వలన కాదు, లోపల ఉండేటటువంటి గుణము వలన భాషిస్తుంది. అది నిజమైనటువంటి సౌందర్యం. అందుకే లోకంలో సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అంటే అమ్మకి అన్వయం. అమ్మ అందాన్ని ఏ కొడుకు చూడడు. మా అమ్మగారి కన్నా మీ అమ్మగారు బాగుంటారని ఏ దుష్టుడు అనడు లోకంలో. కానీ ఎవరి అమ్మ వాళ్ళకి పరమ ప్రేమ. అమ్మ అంటే లోకంలో భద్రతకంతటికీ కూడా మారుపేరు. అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు ఎంత ఊరట కలుగుతుందో. అమ్మ సౌందర్యం. అలాగే ఏ పురుషుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడో, నిత్యము భక్తితో ఉంటాడో, తనకి విశేషమైనటువంటి శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా తన కొరకు అని ఒక్క విషయాన్ని కూడా వాడుకోకుండా తనకున్న శక్తినంతటినీ లోకం యొక్క అభ్యున్నతి కొరకు వినియోగిస్తాడో వాడు నిజానికి సుందరాతి సుందరుడు. స్వామి హనుమ బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతులలో ఆయన కన్నా అగ్రగణ్యుడు లేడు. వ్యాకరణ పండితులలో ఆయన కన్నా వ్యాకరణం చదువుకున్నవాడు లేడు. తేజోవంతులలో ఆయన కన్నా తేజోవంతుడు లేడు. ఎందుకంటే ఒకానొకప్పుడు హనుమ యొక్క ఆవిర్భావ సమయంలో ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టినప్పుడు ఆయన కింద పడిపోతే బ్రహ్మగారు వచ్చి చిరాయుర్దాయం ఇచ్చి దేవతలందరినీ వరాలు ఇమ్మన్నప్పుడు సూర్యభగవానుడు వచ్చి తన తేజస్సులో 100వ అంశని ధారపోశాడు. నేను ఈయనకి గురువుగా ఉండి వాంగ్మిని చేస్తాను, ఈయన మాట్లాడితే అందరూ నిశ్చేష్టులై వింటారు, అంత గొప్ప వాగ్వైభవాన్ని ఇచ్చి అటువంటి వ్యాకరణాన్ని నేర్పుతానన్నాడు. అంత గొప్ప విద్వాంసుడు. ఆయన శక్తి సామాన్యమైన శక్తి కాదు. హనుమ దీని చేత కట్టబడ్డారని కానీ వీరి చేతిలో ఓడిపోయారని కానీ ఉండదు. ఇంత శక్తి కలిగినటువంటి వారు తనని స్తోత్రం చేస్తే రారు. కానీ రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా, సీతమ్మ గురించి చెప్పినా, ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు. ఎందుకు వస్తారంటే రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమని అడిగారు, హనుమ నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు. అక్కర్లేదు, మీ నామము మీ కథ ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి ఒక వరం ఇచ్చారు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్. ఎక్కడెక్కడ రామకథ చెప్పబడిన, ప్రత్యేకించి రామకథ 1కి 10 మార్లు తిరిగేటటువంటి కాండ సుందరకాండ. మిగిలిన అన్ని కాండల్లో రాముడు కనపడతాడు, ఒక్క సుందరకాండలో మాత్రం రాముడు కనపడడు. కానీ రామ నామబలం, రామ కథాబలం ఆవిష్కరింపబడతాయి. మృత సంజీవని, చచ్చిపోయే వాళ్ళు కూడా రామ కథ విన్నంత మాత్రం చేత మళ్ళీ బ్రతుకుతారు. రామ కథ గొప్పతనం, రామ కార్యం యొక్క గొప్పతనం, రామనామం యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ. అటువంటి సుందరకాండ ప్రవచనం జరుగుతున్నా, సుందరకాండ పారాయణ జరుగుతున్నా, సుందరకాండ గీతంగా పాడిన, సుందరకాండని వాద్య పరికరం మీద మ్రోగించిన తప్పకుండా హనుమ వస్తారు. అందుకే సభలో ఒక సంప్రదాయం ఉంటుంది. ప్రవచనం చేసేటటువంటి వారు ఎవరుంటారో వారికి ఒక్కరికే ఒక ఆసనం వేస్తారు, వ్యాసపీఠం అని. ఒక్క సుందరకాండ ప్రవచనం చేస్తుంటే మాత్రం కేవలం సుందరకాండ ప్రవచనం చేసేవారు కాదు, ఆయన కన్నా ఎత్తుగా ఉండేటట్టుగా వేరొక ఆసనం వేసి పాదపీఠం పెట్టి ఆసనం మీద పువ్వులు వేసి పక్కన పానకం, అరటిపళ్ళు పెట్టి ఉంచుతారు. ఎందుకంటే అటువంటి సభలోకి తప్పకుండా సూక్ష్మ రూపంలో హనుమ ప్రవేశించి కూర్చుంటారు అన్నది రూఢమైనటువంటి సంప్రదాయం. చంద్రశేఖర భారతి మహాస్వామి అంతటి వారు కూడా దాన్ని నిర్ధారణ చేశారు. అంతటి అద్భుతమైనటువంటి శక్తి కలిగిన కాండ సుందరకాండ. అందుకు కదూ ఎప్పుడూ లేనిది ఇవాళ మాత్రం ప్రత్యేకంగా వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అని తెల్లటి బట్ట ఆచ్ఛాదించిన, తెల్లటి వస్త్రాన్ని బహూకరించిన స్వామి ఎంతో ప్రీతి చెందుతారు. అందుకే ఆసనం వేసి దాని మీద తెల్లటి బట్ట ఆస్తరణగా వేసి పాదపీఠం పెట్టి ఉంచారు. కాబట్టి స్వామి హనుమ నిజమైనటువంటి సుందరుడు. అంత శక్తి ఉన్నా కూడా ఆయన ఎన్నడూ కూడా నా కొరకు అని ఒక్క క్షణం, తన కోసమని ఒక్క పని కోసం ఆ శక్తిని ఆయన వినియోగించుకున్నటువంటి సందర్భం హనుమ అవతార ఆవిర్భావం నుంచి నేటి వరకు కాదు, ఏనాటికి ఉండదు. మీకు అటువంటి వాళ్ళు ఇద్దరే కనపడతారు వాంగ్మయంలో.
ఒకటి హనుమ. ఆయన జీవితం మొత్తం మీద ఆయన ఇప్పటికీ చిరంజీవి. ఎప్పుడూ కూడా తన కొరకు అని చెప్పి తన బలాన్ని కానీ తన బుద్ధి బలాన్ని కానీ ఆయన వినియోగించుకున్నది ఏనాడూ లేదు. ఎప్పుడు తన బలాన్ని ఉపయోగించినా లోకం కోసమే. అలాగే రెండవ వారు శంకర భగవత్పాదులు. జీవితమంతా పరుల కొరకే తప్ప తనకి ఎన్ని యోగశక్తులున్నా చిట్ట చివరికి భంగధర వ్యాధి పుట్టి కట్టుకున్న పంచె నిత్తుటితో తడిసిపోతున్న తనని తాను రక్షించుకోవడానికి తనకున్న శక్తిని వినియోగించుకోనటువంటి మహాత్యాగమూర్తి శంకర భగవత్పాదులు. హనుమ ఎంతటి త్యాగమూర్తియో శంకరాచార్యుల వారు అంతటి త్యాగశీలి. అటువంటి హనుమ సుందరాతి సుందరుడు. ఆయన కన్నా సుందరుడు లోకంలో ఎక్కడుంటాడు? అందుకే సుందరే సుందరం కపిహి, సుందరే సుందరం మంత్రం. ఆ రామ మంత్రం, హనుమత్ మంత్రం, సీతమ్మ మంత్రం కాదు కాదు, సుందరకాండే ఒక పెద్ద మంత్రం. ఎందుచేత అంటే సుందరకాండ తత్తతో ప్రారంభం అవుతుంది. అందుకే ఆ ప్రారంభం చేస్తూనే తత్ అని మొదలుపెట్టి చిట్ట చివర మళ్ళీ సుందరకాండ పూర్తి చేసినప్పుడు తత్ అని మొదలుపెట్టి పూర్తి చేస్తారు. తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. ఆ శ్లోకంతో పూర్తయింది సుందరకాండ. అందుకని తత్తో తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఆ శ్లోకంతో మొదలైంది. తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది. తత్తు పరబ్రహ్మవాచకం. అటువంటి తత్తుతో మొదలై తత్తుతో పూర్తయినటువంటి సుందరకాండ ఏది ఉందో అందులో చాలా శ్లోకములు మంత్రములని చెప్తారు సంప్రదాయజ్ఞులు. అసలు మొట్టమొదటి శ్లోకమే మంత్రం సుందరకాండలో. అందుకే సుందరకాండ చెప్తున్నప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. ఎక్కడ పడితే అక్కడ సుందరకాండని ఆపడం కుదరదు. అది ఒక శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని చేరుకుంది అన్న తర్వాతనే సుందరకాండను ఆపుతారు. సుందరకాండ పారాయణకి కూడా అందుకే అన్ని నియమాలు చెప్తారు. సుందరకాండ సద్య ఫలితం, వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నవాడైనా సరే గట్టెక్కించేస్తుంది. అందుకే సుందరే సుందరం మంత్రం. ఈ మాట అనడం వెనక ఒక పెద్ద నేపథ్యం ఉంది సుందరకాండ శక్తిని ఆవిష్కరించడానికి. మానవుడిగా పుట్టినటువంటి రామచంద్రమూర్తి అంతటి ఓర్పు కలిగినవాడు, అంతటి సుగుణాభిరాముడు కూడా ఒకప్పుడు ఎంత బాధపడ్డాడంటే ఎవరూ అనకూడనటువంటి మాట, ఆయన దురదృష్టాన్ని ఆయన వర్ణించుకుంటూ పరమ భయంకరమైనటువంటి మాట ఒకటి చెప్పాడు. రాజ్యాద్భ్రంశౌ వనే వాసః సీతా నష్ట హతో ద్విజః ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అన్నాడు అరణ్యకాండ. నేను ఎంతటి దురదృష్టవంతుడినో చూశావా లక్ష్మణ. నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ముందు రోజు రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నారు. ఈ పాటికి నేను ఏనుగు మీద అంబారీలో తిరగాలి. అటువంటిది ఇవాళ రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అనుకున్నది మరునాటు పొద్దున్న అభిషేక సమయానికి తప్పిపోయింది. రాజ్యాద్భ్రంశో, రాజ్యం పోయింది. పోని రాజ్యం పోతే పోయింది. అంతఃపురంలో ఉన్నానా? వనే వాసః, అరణ్యానికి వచ్చేశాను. పోనీలే ఏదో అరణ్యానికి వచ్చాను, వచ్చినా కూడా సీతమ్మ పక్కనుంది కాబట్టి ప్రశాంతంగా గడిపేశాను. సీతారాముల దాంపత్యం అటువంటిది అనుకుంటే సీతా నష్ట, సీతమ్మ అపహరింపబడింది. ఎక్కడుందో కూడా జాడ తెలియదు. ఇంతటి విలుకాణ్ణి అయినా నా భార్యని రక్షించుకోలేకపోతున్నాను. సీతా నష్ట హతో ద్విజః, నేనున్నాను అని దశరథ మహారాజు గారితో సమానమైనటువంటి వాడు, నాకు స్నేహితుడు, పాపం పరుగు పరుగున వచ్చి నాతో పాటు ఉండి నాకు సేవలందిస్తున్నటువంటి జటాయువు మరణించాడు. హతో ద్విజః ఈదృశీయం మమావస్థ, నా అవస్థ ఎంత దారుణంగా ఉందో చూశావా లక్ష్మణ. నిర్దహేదపి పావకం. నీకొకటి చెప్పనా? నా శోకము ఎటువంటిదంటే లోకంలో ఏ వస్తువునైనా అగ్ని కాలుస్తుంది, కానీ నా శోకం అగ్నిని కాల్చేస్తుంది. ఇన్ని దురదృష్టాలు ఏ వ్యక్తిని వెంటాడవు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఎంత కష్టపడుతున్నానో చూశావా అన్నాడు. అయోధ్యకాండ మొట్టమొదటి శ్లోకం దగ్గర ప్రారంభమయ్యాయి కష్టాలు. బాలకాండ చిట్ట చివరి శ్లోకం వరకు సంతోషం. అయోధ్యకాండ ప్రారంభమైంది అంతే, సింహాసనం కదిలిపోతోంది అన్న సూచన వచ్చేటట్టుగా ప్రారంభమైంది అయోధ్యకాండ. ఇక అక్కడి నుంచి కష్టాలు. అయోధ్యకాండ చాలా పెద్ద కాండ. అయోధ్యకాండలో ఎన్ని కష్టాలు, అరణ్యకాండ ఎన్ని కష్టాలు, కిష్కింధకాండ ఎన్ని కష్టాలు,
సుందరకాండ ప్రారంభం అవ్వాలి. కిష్కింధకాండ చివరి దగ్గరికి వచ్చేటప్పటికే అందరి కష్టాలు తొలగిపోతున్నాయి అనడానికి కావలసినటువంటి శుభవార్తతో కిష్కింధకాండ చివర ప్రారంభమై సుందరకాండ మొదలు ప్రారంభమైంది. రాముడికి ఉపశాంతి, సీతమ్మకి ఉపశాంతి, వానరులకు ఉపశాంతి, హనుమ కార్యసాధన చేస్తున్నారు. మహానుభావుడైనటువంటి హనుమకి శాప విమోచనమైంది. అందుకే అయోధ్యకాండ దగ్గర నుంచి కిష్కింధకాండ చివరి వరకు కష్టాలు పడినటువంటి వాళ్ళందరి కష్టాలు తొలగిపోవడం అనేటటువంటిది ప్రారంభమైన కాండ సుందరకాండ. కాబట్టి సుందరకాండ విన్నంత మాత్రం చేత ఎవరికి ఎన్ని కష్టాలున్నా కష్టాలు తొలగిపోయి ప్రశాంతతని పొందుతారని, సంతోషాన్ని పొందుతారని, అది ఎంతటి శక్తివంతమైనది అంటే సుందరకాండ విన్నంత మాత్రం చేత తరువుకొస్తున్నటువంటి అపమృత్యువు తొలగిపోతుంది అని. ఈ మాట చెప్పేటప్పుడు నేను పరమ విశ్వాసంతో చెప్తున్నాను. సభాముఖంగా నా వ్యక్తిగత అనుభవాల్ని ఆవిష్కరించడం నాకు ఇష్టం లేదు, కానీ నా జీవితంలో సుందరకాండ శక్తి ఎంతటిది అన్నది, తరువుకొస్తున్న అపమృత్యువు తొలగిపోతుంది అన్నదానికి పరమ బలీయమైనటువంటి సాక్ష్యములను నేను జీవితంలో చూశా సుందరకాండ ప్రవచనంలో. అంత శక్తివంతం సుందరకాండ. అందుకే సుందరకాండ అంటే బ్రహ్మాస్త్రంగానే భావిస్తారు పెద్దలు. అంత గొప్ప కాండ. అందుకే సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. అసలు సుందరకాండలో సౌందర్యం కానిదేముంది? సుందరకాండం ఆశాంతము సౌందర్యము. సుందరకాండ ఒక్కటి విన్నంత మాత్రం చేత ఉపాసన సంబంధమైనటువంటి రహస్యములు ఎన్నో కూడా పరిష్కరింపబడతాయి. ఎన్నో విషయాలు మనకి ద్యోతకమవుతాయి. అన్ని విషయాలతో కూడుకున్నటువంటి కాండ కాబట్టి ఈ కాండకి సుందరకాండ అని పేరు. ఇందుచేత సుందరకాండ. అసలు రామాయణంలో కాండల యొక్క నిర్ణయమేమి అన్న విషయం మీదది వేరుగా ప్రవచనం చేసినప్పుడు ఇంతకన్నా మాట్లాడవలసి ఉంటుంది. కానీ నేను సుందరకాండ ప్రవచనం చెయ్యడానికి వచ్చి ఇంతకన్నా సుందరకాండ గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని ఇవ్వడం సాధ్యం కాదు. అంతే